హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి ఎక్కడికో బయలుదేరారు శిరీష వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి అని అనుకోవచ్చు మీరు. తెలిసిందే కదండి, పండగ వచ్చింది. పండగ అంటే ఖచ్చితంగా షాపింగ్ ఉండాల్సిందే. ఏం చేశాను షాపింగ్ అంటే, ఈసారి నేను కొంచెం దృఢ నిశ్చయంతో ఉన్నాను షాపింగ్ విషయంలో మాత్రం. ఏం చేశాను అంటే, నేనేం చెయ్యబోతున్నాను షాపింగ్కి అని చూద్దరు కానీ, సరదాగా షాపింగ్కి వెళ్ళి ముందేంటంటే మనం కొనుక్కోపోయినా పిల్లలకి మాత్రం ఖచ్చితంగా పండగకి బట్టలు ఉండాలి అని అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళు హ్యాపీ అవుతారు. కొత్త బట్టలు, మన చిన్నప్పుడు కూడా ఏదైనా పండగ వచ్చింది అంటే చాలు ఎప్పుడెప్పుడు కొత్త బట్టలు కొంటారని ఏడ్చి గోల పెట్టి మరి కొత్త బట్టలు కొనుక్కుని అవి అందరికీ చూపించి అవి వేసుకున్నాక ఊరంతా తిరిగి ఆ ఆనందమే వేరప్పుడు. చిన్నప్పుడు రోజుల్లోనూ ఒక ఫ్రాకు కుట్టించుకున్నా చాలా అంత సంతోషంగా ఉండేది. ఇప్పుడు పిల్లలు ఏంటంటే వాళ్ళకేవో నచ్చినవి ఉంటాయి, మనం చెప్పిన కొనుక్కోరు. సో వాళ్ళకి నచ్చినవేవో కొందామంటే పలానా చోటే కావాలి, ఇక్కడే కావాలి, ఆప్షన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. సో ఇంక సండే కదా, మళ్ళీ ఇంకా రేపే మనకి ఉగాది కాబట్టి సండే కుదురుతుంది కాబట్టి సరదాగా ఫ్యామిలీ అందరూ బయటికి వెళ్ళినట్టు ఉంటుంది, షాపింగ్ అది చేసుకుని వచ్చినట్టు ఉంటుందని మా వారు కూడా కొంచెం ఎర్లీగా 6:30 అలా వచ్చారు ఆఫీస్ నుంచి. రాగానే అందరం కలిసి షాపింగ్ చేసుకుని అన్నీ పూర్తి చేసుకుని ఇంటికి వద్దాం. అక్కడి నుంచి సెకండ్ షో సినిమా కూడా బుక్ చేశారు. సో అక్కడికి సినిమా అది చూసి వద్దాము అని చెప్పని అలా ప్లాన్ చేసుకున్నామని నేను. ఫ్యామిలీ స్టార్ సినిమాకి ఓకే పర్వాలేదులే, చూడొచ్చు అంతే ఒకసారికి ఏదో యావరేజ్గాను. సో నలుగురం కలిసి వెళ్తున్నాం కదా, సరదాగా మీకు షేర్ చేద్దాం అనిపించింది. దాంతోపాటు ఏదైనా ఒక పండగ వచ్చింది అంటే ఆడవాళ్ళకి పని అంతా ఇంత కాదు, ఎన్ని పనులు ఉంటాయంటే చెప్పలేం మనం. ఒకటి తర్వాత ఒకటి కనిపిస్తూనే ఉంటాయి ఇంట్లోనూ. ముఖ్యంగా ఇంట్లో ఉన్న వాళ్ళకైతే పండగ వచ్చింది అంటే ఇంక అసలు అడగద్దు. కష్టపడి ఓపిక్గా షాపింగు చేయాలి, ఇంటికి వచ్చాక మళ్ళీ వంట పనులు అన్నీ మనమే చూసుకోవాలి. మళ్ళీ పండగ వచ్చింది అంటే పండగ తగ్గట్టుగా చేసుకునే పనులు చేయాలి. ఇవన్నీ చేసుకున్నా మళ్ళీ వాళ్ళకి భోజనాల టైంకి భోజనాలు చేయాలి, అన్నీ చేయాలి, ఏమీ తప్పదు. అంతే, మనకి కొంచెం ఏదైనా ఉంటే హెల్ప్ వెళ్ళిన అడగడం, పిల్లలు ఎవరినో 4 సార్లు అరిచే కన్నా మనమే చేసేసుకుంటే బెటర్ కదా అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. సరే ఏదైనా బయటికి వెళ్ళి వచ్చే ఉంటే కాస్త ఖచ్చితంగా రిలాక్సేషన్ అనిపిస్తుంది. నాకేంటంటే షాపింగ్ మాల్స్కి బాగా తిరగడం అది ఇష్టం కదా అనిపిస్తుంది. కానీ తిరిగంతా ఇంటికి వచ్చాక మళ్ళీ వంటలోకి టిఫిన్లోకి వెళ్ళాలన్నప్పుడు కాళ్ళు ఆగుతాయి చూడండి. అబ్బబ్బా ఇంతసేపు ఎందుకు తిరగమని అనుకుని, పైగా మనం స్టైల్గా కొంచెం హీల్స్ కూడా వేసుకుని వెళ్తాం. అవి వేసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది, తిరిగినంతసేపు బాగానే ఉంటాయి, కొంతసేపు తిరిగాక చెప్పులు ఇప్పేసి హాయిగా తిరిగినంత ఆనందం ఏది ఉండదని అనిపించి నేనైతే మధ్య మధ్యలో చెప్పులు ఇప్పేసి తిరుగుతూ కూడా ఉంటాను షాపింగ్ మాల్లోనూ. మా పిల్లలు ఆట పట్టిస్తూ ఉంటారు, అమ్మ వేసుకో స్లిప్పర్స్ వేసుకో అంటూ ఉంటారు. ఎందుకంటే స్టార్టింగ్ బాగానే ఉంటుంది, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వీళ్ళు ట్రైల్ వేసుకురావడం, ఇది బాగుంది అది బాగాలేదు అని చెప్తూ ఆ ట్రయల్ రూమ్ నుండే పడిగాపులు కాచి ఉంచుతాను చూసారా. అబ్బా అప్పుడు ఏదైనా ఒక కుర్చీ కూడా పట్టుకెళ్తే బాగుంది ఈసారి షాపింగ్ మాల్కి అనిపిస్తుంది. ఎక్కడైనా ఒక ప్లేస్ దొరుకుతుందా కూర్చుందామా అని అనిపిస్తుంది. అప్పుడే అనిపిస్తుంది మనకి వయసు అయిపోతుందా లేకపోతే ఓపిక ఉండట్లేదా, ఏం జరుగుతోంది అని టెన్షన్ అయిపోతూ ఉంటాము. కానీ తప్పదు కదా, పండగ వచ్చింది అంటే ఇన్ని పనులు అయిపోయాక షాపింగ్ అయ్యాక ముఖ్యంగా క్లీనింగ్. ఆల్రెడీ పైన కొంచెం అయింది, నేను మా మైడి కలిసి కిందంతా బుక్స్ ఇంకా అక్కర్లేనివి పనికి రానివి ఏముంటాయి ప్రక్షాళన చేయాల్సిందే అని చెప్పని వాడని నోట్బుక్స్ కానీ ఎవరైనా వాడుకునే వాళ్ళకి ఇవ్వడం కానీ, బుక్స్ ఏదైనా అయిపోయిన శ్రావణి స్టీకర్ అయిపోయినా ఉంటే అవి తీసేసి పక్కన పెట్టడం కానీ, నాకు సంబంధించినవి ఏమైనా ఉంటే అవి ఏదైనా జాగ్రత్త చేసుకోవడం కానీ, అవన్నీ ఒకటి ముట్టుకున్నామంటే ఒక కబోర్డ్ ఈజీగా ఒక గంట వెళ్ళిపోతుంది టైము. ఏదో కనబడుతుంది మనకి, అదేదో ఇదా అదా అని మెమోరీస్ ఏవో గుర్తొస్తూ ఉంటాయి. లేకపోతే ఇంకేదో ముగ్గురు పుస్తకం కనబడితే అప్పుడు ఇలా ఉన్నాయా అని వెతుక్కోవడం, ఈ బుక్ అవసరమా ఆ బుక్ అవసరమా అనుకుంటూ అబ్బా అన్నీ సర్దేసరికి కొంచెం టైం అయితే గట్టిగానే అయిపోతుంది. కానీ పండగకి మనం ఏంటంటే ఎంత పండగ అయినా కూడా తెలుగు సంవత్సరాది మనకి ఇల్లు ఖచ్చితంగా మనం ఎంతో కొంతైనా శుభ్రం చేసుకోవాలి. చేయకుండా మనం స్కిప్ కొడదాం అనుకుంటే మన వల్ల కాదు. పోనీ కబోర్డ్స్ అవి క్లీన్ చేయకపోయినా కూడా బూజులు దులపడం కానీ, అలా ఒకసారి మళ్ళీ ఫ్యాన్లు తుడుచుకోవడం కానీ ఏదైనా ఉంటే అవి మాత్రం ఖచ్చితంగా మనం చేసుకోవాల్సిందే. నేను స్టోర్ రూము టీవీ దగ్గర కబోర్డ్ సర్దేసరికి నాకు చాలా టైం పట్టింది. ఇంక మా మెయిడ్ హెల్ప్ తీసుకుని ఇద్దరం కలిసి సర్దన్నాడు అని చెప్పని తను ఎలాగో తొడవడానికి ముందే నేను సర్దేస్తే అప్పుడు హ్యాపీగా తుడిచేసుకుంటుంది కాబట్టి అని చెప్పని ఇది ఇంత తుడిపించుకున్నాను. కానీ ఆ తర్వాత ఇంకా బూజులు ఉన్నాయి కదా అని చెప్పి మళ్ళీ కాసేపు ఉంచి తను వెళ్ళిపోయిన తర్వాత నేనే బూజులు అవన్నీ ఒకసారి మళ్ళీ స్టెప్లర్ అది వేసుకుని, ఫ్యాన్స్ అవి అనుకో మనకు తెలిసిందే కదా, ఎవ్రీ 15 డేస్కో ఖచ్చితంగా దులపకపోతే తెల్ల ఫ్యాన్లు కాస్త నల్లగా అయిపోతాయి చక్కగాను. అందుకని వాటిని క్లీనింగ్ చేసుకోవడం కానీ, అలాగే బూజులన్నీ ఒకసారి దులపడం, కాలిన్ తోటి శుభ్రంగా కిటికీలు ఏమైనా ఉంటే సోఫాలన్నీ క్లీన్ చేయడం. పండగ వచ్చింది అంటే చాలా ఒక్కొక్కసారి ఆనందంగా అనిపిస్తుంది. ఈ పనికి అమ్మో ఇంత పని ఉందా, ఇంకా ఎంత పని చేసుకోవాలి అని అనిపిస్తుంది కూడాను. ఇంకా పూజ గది శుభ్రం చేసుకోవడం కూడా, ఎందుకంటే ఇది మనకి తెలుగు సంవత్సరాది కాబట్టి
ఇంకొంచెం మనం శ్రద్ధగా అన్నీ చేసుకుంటాం కాబట్టి క్లీనింగ్ సెక్షన్ అంతా నడవాల్సిందేను. ఇలా కింద పైన ఇల్లుంటే అది ఇంకా పెద్ద పనులు అనిపిస్తుంది. కింద ఒకసారి చేయాలి, పైన ఒకసారి చేయాలి, పైన పని అంతా పైన ఉన్నట్టు ఉంటుంది, కింద పని అంతా కింద ఉంటుంది. ఒక్కొక్కసారి ఇల్లు పెద్దగా ఉంటే సరిపోదు, క్లీనింగ్ కూడా చాలా మెయింటైన్ చేయడం కష్టం. దాంతోపాటు నాకు ఇంకా టెన్షన్ ఏంటంటే ఇప్పటికీ నా మెమొరీ ఏమవుతుందో తెలీదు. మొత్తం మెమొరీ అంతా అయిపోయి అసలు తీయడానికి నాకు వీడియో కొంచెం వస్తుంది. అలా ఏదో కష్టపడి కొంచెం బిట్లు తీసుకుని కొంత మా అబ్బాయి ఫోన్లో తీసి స్పీకర్ ఉన్నాడు కదా, అందులోంచి కొంచెం డేటా నేను అది దాంట్లోంచి ఫార్వర్డ్ చేసుకుని ఇది ఈరోజు అప్లోడ్ చేయడానికి ఇంత టైం పట్టింది నాకు. ఏంటా ప్రాబ్లం అన్నది మాత్రం నన్ను భయంకరంగా నా మెదడు తొలిచేస్తుంది. నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు. సో దాన్ని ఫైనల్గా చూడాలి దాని సంగతి ఏంటో, లేకపోతే నేను వీడియోలో ఇంకా చేయలేకపోతానేమో అన్నంత భయం పట్టుకుంది. అందుకని ఫోన్లో ఎంత వీలైతే అంత అని చెప్పని ఇదిగో గబగబా క్లీనింగ్ సెక్షన్స్ అది అలా వేసామా లేదా అంటే ఒక తృప్తిగా ఉంటుంది మనకి. పండగకి మనం కూడా ఇల్లు క్లీన్ చేసుకున్నాము, మరీ అలా వదిలేయకుండాను అని చెప్పని ఒక చిన్న సాటిస్ఫాక్షన్. 100% చేసేస్తామా అన్నది కాదు. ఇన్ని చేసుకున్నాక అమ్మయ్య అని కూర్చుందామంటే అమ్మా ఆకలి అని చెప్పని ఇవాళ మా వారికి బాక్స్ కూడా ఇవ్వనని చెప్పాను. ఏమంటే నేను బాక్స్ ఇవ్వట్లేదు, నేను పిల్లలు ఏదో వండుకు తింటాము, మీరు మాత్రం క్యాంటీన్లో తినేయండి, నాకు అసలే చాలా పనులు ఉన్నాయి, పైగా నిన్న షాపింగ్ వచ్చాక అలసిపోయినట్టుగా కూడా ఉన్నాను నేను, క్లీనింగ్స్ అవి చాలా ఉన్నాయి, కింద మీద అన్నీ చేసుకోవాలి, కొత్త బెడ్షీట్స్ అవి వెయ్యాలి, అన్నీ పండగ కదా అని చెప్పానని. సరే అయితే కంగారేం పడుకు, టెన్షన్ లేకుండా మెల్లగా చేసుకో అన్నాక ఫస్ట్ క్లీనింగ్స్ అయిపోయాక అప్పుడు వంట చేద్దాము, కొంచెం వేడివేడిగా వండుకొని తినేయచ్చులే అని చెప్పని సోఫాలు కానీ కొంచెం కిటికీలు కానీ ఇంకా కర్టెన్స్ జోలికి అయితే వెళ్ళనే లేదు నేను. ఓన్లీ ఫ్యాన్స్, బూజులు దులపడము, సోఫాలు ఒకసారి, ఎందుకంటే ఇవి మనం రెగ్యులర్గా ఇక్కడే ఉంటాం కాబట్టి కాలిన్ తోటి శుభ్రంగా ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇవన్నీ ఒక్క 10 నిమిషాలు కూర్చుందామంటే ఓ పక్క 12 అయిపోతుంది గబాబాను. లేదు ఇంకా వంట మొదలు పెట్టాలి కదా అని చెప్పని కూరగాయలు ఏమి నాకు కనిపించలే ఫ్రిడ్జ్లోను. వెంటనే పెరట్లోకి వెళ్ళాను అంతే. ఆకుకూరలు అవి పెంచుతున్నాను కదా మడల్లో, అంటే బాక్సులో పెంచుతున్నాను కదా, పాలకూర అయితే మంచిగా గుబురుగా వచ్చింది. సో వెంటనే పాలకూర కట్ చేసి, పాలకూర అమ్మ మొన్న మామిడికాయతో పప్పు వేశారు, అసలు ఎంత బాగుందంటే మా శ్రావణి 2-3 సార్లు అడిగింది, అమ్మ పప్పు చాలా బాగుంది అమ్మమ్మ అని చెప్పని. మా అమ్మగారు చేసినట్టుగా నేను కూడా ట్రై చేద్దామని చెప్పని పాలకూర మామిడికాయ పప్పుకి రంగం సిద్ధం చేస్తున్నాను. ఫ్రెష్ పాలకూర, అంటే మన ఇంట్లో ఏదైనా మనం అలా కోసుకుని వండితే ఆనందం వేరు, ఆ టేస్టే వేరు ఖచ్చితంగాను. ఏం వేయకపోయినా కమ్మగా, అంటే ఆర్గానిక్ కదా, ఏమి మేము ఎరువులు మామూలుగా అంతా ఆర్గానిక్లోనే కంపోస్ట్ ఇది వేస్తాం తప్ప మందులు ఏమి కొట్టాం కాబట్టి దొండకాయలు కాసిన, టమాటాలు కాసిన, చిక్కుడుకాయలు కాసిన, పాలకూర కాసిన ఏమైనా సరే ఫ్రెష్గా అనిపిస్తాయి. దొండకాయలు కూడా కాసినవి ఉన్నవి ఇంచుమించు వారం ఒక 250 to 300 గ్రామ్స్ వస్తాయి ఖచ్చితంగాను. కనిపించవు కానీ దొండకాయలు చాలానే ఉంటాయి చెట్లోనే, చిన్ని పాదు చావదు అసలు. ఎప్పుడు దొండకాయ పచ్చడి చేయలేదు మా అమ్మగారు, దొండకాయ రోటి పచ్చడి చేయి చాలా బాగుంటుంది అని చెప్పని చాలాసార్లు చెప్తూ ఉంటారు నాకని. సరే ఒక 1/2 కిలో కన్నా తక్కువ వచ్చే దొండకాయలు పచ్చడి చేద్దాం ఈరోజు, రోటి పచ్చడి చేద్దాం అని చెప్పని ఫస్ట్ కిచెన్ అంతా వంట చేయడానికి ముందు కిచెన్ అంతా క్లీన్ చేసుకుని, ఎందుకంటే ఇవాళ పెసరట్లు వేశాను. సో బ్రేక్ఫాస్ట్ అది అయిన తర్వాత ప్లాట్ఫామ్ ఖచ్చితంగా పాడైపోతుంది వంటకి, అంటే కొంచెం నీట్గా మళ్ళీ చేసేసుకోవాలి కదా. అందుకని గబబ్బా మళ్ళీ ఓకీ ప్రోడక్ట్ స్ప్రే చేసేసుకుని కిచెన్ అంతా ఒకసారి క్లీన్ చేసేసుకుని అప్పుడు వంట మొదలు పెడితే ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే వంట అయినా తర్వాత అయినా చేసుకోవచ్చు కానీ ముందు కొంచెం అంత చిరాగ్గా ఉంటుంది కాబట్టి తోచదు. ఇలా కిచెన్ తుడిచే చేతులన్నీ అరిగిపోతాయేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. ఒకసారి కుడి చెయ్య, ఒకసారి ఎడం చెయ్య, చేతులు మార్చి మరీ తుడుస్తూ ఉంటాను. మీరు అంతేనా లేదా అని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చెప్పానుగా పనికి మనకి రెస్ట్ అనేది ఉండదు. ఎప్పుడు పండగ వస్తే చెప్పాను ఇంకా పనులు ఉంటాయి మనకి, ఇంకా ఎక్కువైపోతాయి కూడా పనులు. పాలకూర చెప్పానుగా, పప్పు పాలకూర మామిడికాయ వేసి ఫ్యామిలీకి ఒక గుప్పిడి, అంటే ఒక మనిషికి ఒక గుప్పిడి కింద వేస్తాను నేను. కరెక్ట్ మెజర్మెంట్ మనకి, ఒక్కొక్కరికి ఒక గుప్పిడి చొప్పున కందిపప్పు వేసి శుభ్రంగా చక్కగా 2 times కడిగేసిన తర్వాత ఫ్రెష్ పాలకూర, అసలు మట్టి కూడా లేనట్టుగా ఉంది. ఆయన ఒకసారి 2-3 సార్లు చక్కగా క్లీన్ చేసేసిన తర్వాత పాలకూరను కూడా సన్నగా తరిగి దాంట్లో మామూలుగా పాలకూరని టమాటా కలపకూడదు అంటారు, కానీ చింతపండు గుజ్జు మనం పులిపి రావడానికి వేస్తాం కదా. ఈసారి మామిడికాయతో ట్రై చేయండి, ఎందుకంటే సీజన్ కాబట్టి ఇప్పుడు పాలకూరకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. నేను పాలకూరని చక్కగా ఫ్రెష్గా ఉంది కదా తరిగేసి పప్పులోనే పాలకూర వేసేసి నేనైతే డైరెక్ట్ పెట్టేస్తాను. పాలకూర, మామిడికాయ ముక్కలు, పసుపు, కొంచెం నూనె అన్నీ వేసి పచ్చిమిరపకాయలు, మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, మా పిల్లలు ఎక్కువ కారం తింటారు కాబట్టి 2-3 వేస్తాను అంతే నేను.
వేసి కుక్కర్ పెట్టేస్తే చాలు. ఒక 4 to 5 విజిల్స్ వస్తే మంచిగా ఉడికిపోతుంది. ఇంకెక్కువ ఎక్కర్లా. మామిడికాయ మరీ పుల్లగా ఉంటే కనుక చూసుకుని దాని తగ్గట్టుగా మనం ఎన్ని ముక్కలు సరిపోతాయని చూసుకుని వేసుకోవడం అంతే. చింతపండు కన్నా మామిడికాయ బెస్ట్ కాబట్టి టమాటా ఎలాగో మనం మిక్స్ చేయకూడదు కాబట్టి మామిడికాయ సీజన్లో ఇదైతే చాలా బాగుంటుంది. కారం తగ్గట్టుగా పచ్చిమిరపకాయ కూడా వేసుకుని, మీకు కొంతమంది ఉల్లిపాయలు కూడా వేసుకుంటారు. ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళు వేసుకుని చక్కగా వండుకుంటే పప్పు ఎదిరిపోతుంది. ముందు పప్పు ఒకటే వండుదామని అనుకున్నాను. తర్వాత దొండకాయలు కూడా కోసాను కాబట్టి రోటి పచ్చడి కూడా చేద్దాము. ఆ 2 ఉంటే మరి చారు కావాలి కదా. ఆకుకూర పప్పు వండాము అంటే ఖచ్చితంగా వాళ్ళకి గోల్డ్ ఫింగర్స్ ఏదైనా పిల్లలు కావాల్సిందే. మనమైనా కాంప్రమైజ్ అయి తింటాం కానీ పిల్లలకి భర్తకి అనేసరికి కాంప్రమైజ్ అవ్వం. పోన్లే వాళ్ళు తింటారు కదా అని చెప్పని ఓపిక తెచ్చుకొని, మరి ఎప్పుడైతే మనకు ఓపిక ఉండదో అప్పుడే ఇంకొంచెం ఓపిక తెచ్చుకొని ఇంకొంచెం కష్టపడి చేస్తూ ఉంటాము. అందులో పక్క పప్పు పెట్టాను, మధ్యలో రైస్ పెట్టాను, ఇటు పక్కన స్టవ్ వెలిగించి కొంచెం నూనె వేసుకుని దొండకాయ ముక్కలు చక్రాలు తరిగాను నేను దొండకాయ ముక్కల్ని. అలా అవడం ఏంటంటే కొంచెం తొందరగా మగ్గిపోతాయి. మనకి పొడుగ్గా కన్నా కూర కన్నా మనం చక్రాలు తరుక్కుంటే పచ్చడికి చాలా బాగుంటాయి. కారం తగ్గట్టుగా చూసుకుని ముందు మనం పచ్చిమిరపకాయలు ఒకసారి నూనెలో కొంచెం వేయించేసుకుని ఆ తర్వాత దొండకాయ ముక్కలు, ఒక 2 టమాటాలు కూడా వేస్తే ఏంటంటే పుల్లదనంగా బాగుంటుంది. చిన్న చింతపండు, ఎక్కువ అక్కర్లేదు, టమాటాలు వేస్తున్నాం కాబట్టి చిన్న చింతకాడ, అలాగే కొంచెం రుచికి సరిపడా ఉప్పు, కారం వేసాం కదా, పసుపు, వెల్లుల్లి రబ్బలు కుదిరితే ఒక 4, చిన్న బెల్లం ముక్క. ఎప్పుడైనా సరే చింతపండు వేసినప్పుడు బెల్లం ముక్క కూడా కొంచెం వేయాలి. ఇవన్నీ పసుపు ఉప్పు అన్నీ వేసేసి చక్కగా మగ్గ పెట్టుకుంటే ఒక్క 10 నిమిషాలే చక్కగా మగ్గిపోతాయి మనకి. ఆల్రెడీ నేను పోపు కర్రలు అవేలో ఆడి పెట్టుకున్నాను కదా, రెడీగా ఉంటాయి. లేకపోతే పోపు వేయించుకుని ఎండుమిరపకాయలు, శనగపప్పు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర ఇవన్నీ చక్కగా వేయించేసుకుని వాటిని మిక్సీ చేసుకున్నాక అప్పుడు దొండకాయలను కూడా వేసి మిక్సీ చేసుకోవచ్చు. కొంచెం కచ్చపచ్చగా చేసుకుంటే మంచిది. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని మగ్గిస్తే ఇంకొంచెం ఫ్లేవర్స్ అన్నీ మనకి ఇంకా బాగుంటాయి. టేస్ట్ ఏదైనా రోటి పచ్చడే తింటూ ఉంటే మనకి ఏంటో చాలా కొంచెం నూనె వేసుకుని పప్పు నూనె వేసి కలుపుకుంటే ఆ రుచే వేరు అసలు. మగ్గిపోయిన తర్వాత రసం కూడా పెట్టాను, ఫ్రైమ్స్ అది వేయించాను. ఇప్పటికైతే పని అయిందని అనిపించింది. మీరు ఎంతవరకు వచ్చాయి మీ ఇంట్లో పండగ పనులు ఎలా చేసుకుంటున్నారు మీరు అన్నది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒక రకమైన హడావిడిగా ఉంటుంది మనకి. పండగ వచ్చింది అనేసరికి పనులు అలాగే కనిపిస్తూ ఉంటాయి. వెరైటీస్ చెయ్యాలి, ఇంట్లో పనులు ఉంటూ ఉంటాయి. అప్పుడప్పుడే మేడ్లు రానంటూ ఉంటారు. సో తెలిసిందే కదా. ఇవన్నీ ఇంకా రేపైతే ఇంకా పని ఉంది. ముగ్గు పెట్టుకోవాలి, పెద్ద ముగ్గు, పూజ అంతా రెడీ చేసుకోవాలి. ఉగాది పచ్చడికి ఏమేం కావాలో అవన్నీ తెచ్చుకోవాలి. సో పని అయితే ఉంటూనే ఉంటుంది. పండగ ముందు, పండగ రోజు, పండగ తర్వాత ఆబ్వియస్లీ ఇంకొంచెం ఎక్కువ పని ఉంటుంది అంతే మనకి. రోటి పచ్చడి అయితే టేస్టీగా రెడీ అయిపోయింది. ఇంకా కుక్కర్ కూడా పప్పు తీసేసరికి మంచిగా పప్పు ఉడికిపోయింది. దాంట్లో కూడా పోపది వేసేసి పప్పుని అంతా రెడీ చేసేసాను. మ్యాక్సిమం 1 అవర్ టకటక చేసేస్తే 1:15 కల్లా వంట ఎంత అయిపోయింది. మా పిల్లిద్దరు ఏంటంటే శ్రావణి హాఫ్ డే స్కూల్స్ కాబట్టి 12:41 కల్లా వచ్చేస్తుంది. రాగానే ఇంకా అమ్మ ఆకలి అంటూ ఉంటారు కదా పిల్లిద్దరును. వాళ్ళు కూడా ఏంటంటే విడిగా తినరు. ఇంటికి వచ్చాడంటే శ్రీకర్ కానీ శ్రావణి కానీ రోజు ఇంక నేనే నోట్లో పెట్టాలి ఇద్దరికీను. ఇప్పటికీ అంటాను, రే తినండ్రా మీకు మీరంటే, అబ్బాయి నువ్వు నోట్లో పెట్టేయమ్మ అంటారు. అంత బద్ధకంగా తయారయ్యారో మరి ఏమో, మన తినిపించేంత ప్రేమ ఉందో నాకైతే తెలియదు కానీ తినిపించడమే జరుగుతుంది ఎప్పుడును. ఇంకా ఒకటేసారి ముగ్గురం కలిపేసుకుని వాళ్ళిద్దరికి పెడుతూ నేను కూడా తినేస్తాను. మళ్ళీ వెయిట్ చేసే అంత ఓపిక నాకు ఉండదు. ముందు నేను తినేసి పెట్టాలన్నంత అది ఉండదు. అందుకని ఒకటేసారి కలిపి వాళ్ళిద్దరికి పెడుతూ నేను కూడా ముగ్గురం ఒకసారి తినేస్తాము. సో పని అయిపోతుంది అనమాట. ఇంకా ఒకటేసారి అయిపోతుంది, లేకపోతే మళ్ళీ ఎంత పెద్ద ప్రాసెస్ జరుగుతుంది కదా అని చెప్పని. ఆ తర్వాత మళ్ళీ 3 గంటలకు మ్యూజిక్ క్లాస్ ఉంటే అది ప్రిపేర్ అవ్వడం. ఇంకా నెక్స్ట్ తెలిసిందే కదా, ఇంట్లో మళ్ళీ ఈవినింగ్ అయితే ఏదో పిల్లలు అడుగుతూ ఉంటారు, అమ్మ ఆకలి అని చెప్పని. బ్రేక్ అనేది లేదు ఇంకా, అంతేను. సో ఇది ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అంటే నా రొటీన్ మీకు షేర్ చేశాను అంతే, ఇందులో వేరే ఏమీ లేదు. మీరు కూడా అందరూ పండగ పనులన్నీ చక్కగా కంప్లీట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. పండగకి షాపింగ్ ఏం చేశారో కూడా నాకు తప్పకుండా చెప్పండి. నేనేం షాపింగ్ చేశానో, నేనైతే కొనుక్కోలేదు పిల్లలతో పాటు వెళ్ళినప్పుడు. నేనేం కొనుక్కున్నాను అనేది మీకు తప్పకుండా షేర్ చేస్తాను. సూపర్ హ్యాపీగా ఉన్నాను నేనైతేను. తప్పకుండా రేపటి వీడియోలో మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఈరోజు వీడియో. ఫైనల్గా మా ఇంట్లో అయితే మెనూ ఇది. మీ ఇంట్లో ఏంటంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియచేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.